గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా విడాకుల గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. ఐపీఎల్ ప్రతి సీజన్లో నటాషా కనిపించి తన భర్తకు సపోర్ట్ చేసేది. అయితే ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా పాండ్యా అరంగేట్రం చేసిన నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే మార్చి 4న నటాషా పుట్టినరోజు. ఆ రోజు హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు. దీనికి తోడు నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటి పేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అంతా భావిస్తున్నారు. ఇక నటాషా తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేసింది. జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం, నిరుత్సాహపడతాం. అలాంటి వేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడటం అనవసరం. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దాని గురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది అంటూ నటాషా ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకుంటారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో అత్యుత్తమ బౌలింగ్ తో భారత విజయంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భర్త హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై నటాషా ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయనకు సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.